నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో గల మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్లో మంగళవారం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఆరోగ్య ఉప కేంద్రం హెల్త్ అసిస్టెంట్ నరేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టి విజయలక్ష్మి, ఉప సర్పంచ్ బోనం వీరయ్య, సొసైటీ చైర్మన్ పసుపులేటి అమ్మిరాజు, జనసేన కార్యకర్తలు చిమ్మిలి బాబి, కందుల బాలకృష్ణ, సిహెచ్ఓ బి జ్యోతిర్మయి, ఏఎన్ఎం యాతం సత్యవతి, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇలా ఏమండి ఇటు చూడండి. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంకం సీతారాం తెలిపారు. భీమవరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓట్ల అక్రమాలతో 70 స్థానాల్లో ఫలితాలు మారినట్లు తేటతెల్లమైందని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుని విచారణ జరపాలని కోరారు. బీహార్ ఎన్నికల్లోనూ జరగనున్న అక్రమాలను ముందే కాంగ్రెస్ వెల్లడించిందని అన్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్తున్న రాహుల్, ప్రియాంక గాంధీలను సహా ఇండియా కూటమి నేతలను అరెస్టు చేయడంతో ప్రజాస్వామ్యం కూని అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సోడాదాసి, సిల్వియా, గంజాల సుబ్రహ్మణ్యం, బోనం రవికుమార్, ఐనంపూడి వెంకటరామరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మంగళవారం ఆయన వివిధ బ్లాకులను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడం వలన ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చునని అన్నారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. డెమోగ్రఫిక్ డివిడెన్స్ రావాలనే ఉద్దేశంతో పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉండాలి, అక్కడ నాయకత్వం వహించాలి, తద్వారా రాష్ట్రాల్లో స్వర్ణాంధ్ర హెల్దీ. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ప్రాథమికమైంది స్వర్ణాంధ్రలో మొదటి స్థానం ఇచ్చింది హెల్దీ, తర్వాత వెల్దీ, తర్వాత హ్యాపీ. అంటే ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టి జరుగుతుంది, సంపద సృష్టి జరిగితే ప్రజలు సంతోషంతో జీవిస్తారనే భావంతో వారు ఈ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగా సంవత్సర కాలంలో సమూలమైన మార్పులు తెచ్చామని నేను చెప్పను, కానీ ఒక తొలి అడుగు వేశాం. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగాం. ముఖ్యంగా 2047 నాటికి మెటర్నల్ మార్టాలిటీ రేట్ని 1 lakh లైఫ్ బర్త్స్ కి ఇప్పుడుంటున్న 45 నుండి 5 లోపల తీసుకురావాలని, ఇన్ఫాక్ట్ మార్టాలిటీ రేట్ని 23 నుంచి 2 లోపల తీసుకురావాలని, అదేవిధంగా ఆరోగ్యం మీద చేస్తున్న అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 63% నుంచి 5%లోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలని, తదనుగుణంగా ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు కలెక్టర్ పి ప్రశాంతులు పాల్గొన్నారు.
విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలకు అడ్డంకిగా మారిన నులిపురుగులకు నివారణ ఒక్కటే మార్గమని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన స్థానిక మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి మాట్లాడారు. పిల్లల కడుపులో నులిపురుగులు చేరి రక్తహీనత, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని అన్నారు. ఈ మాత్రలు వేసుకోవడంతో కడుపులో నులిపురుగులు నశించిపోయి ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమార్లు పాల్గొన్నారు. ఏంటంటే ఏది తిన్నా కానీ అరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి ఆకలి కూడా ఏది తిన్నా కానీ మీ వయసులో రాళ్ళు తిన్నా కానీ అవి అరిగిపోతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు తినేటువంటి సిరిదిళ్ళు కావచ్చు, జనరల్గా ఏ తిన్నా సరిగా చేతులు శుభ్రం లేకపోవటం, ఇందాక మనం అనుకున్నట్టుగానే ఏది పడితే తినటం, స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇతర ఫుడ్ ఏది తిన్నప్పటికీ కూడా అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి వల్ల. దానివల్ల ఏంటంటే కడుపులో మనకు ఒక్కోసారి అయితే ఆ ఫుడ్ తేడా చేస్తే కనుక మోషన్స్ అవటం, వామిటింగ్స్ అవటం కూడా జరుగుతుంటుంది. ఆ పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది ఆ ఫుడ్ సరిగా లేనప్పుడు. అయితే చిన్నపిల్లలు కాబట్టి మీకు అంత ప్రాబ్లం లేకోకుండా ఉంటుంది. కానీ నులిపురుగులు ఏవైతున్నాయో ఖచ్చితంగా మాత్రం వస్తాయి. ఇప్పుడంటే ఎవరు చేయట్లేదు, కానీ చిన్నప్పుడు ఏం చేసేవారంటే నెలకి 2-3 నెలలకు ఒకసారి సరే మోషన్స్ చేశారు. ఆముదం పట్టించేవారు, టాబ్లెట్లు కాదు. పూర్వం ఆముదం పట్టించి ఒక రోజంతా, ఒక శనివారం నాడు, ఒక ఆదివారం నాడు సెలవు రోజుని ఇంటి దగ్గర బలవంతంగా, ఆముదం అంటే ఎవరికైనా తాగడానికి ఇబ్బంది, బలవంతంగా కూర్చోబెట్టి మరి ఆముదం పట్టించే పరిస్థితి చేసేవారు. ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజోలు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధిదారులు పొందిన రైతులు కృతజ్ఞతా ర్యాలీని నిర్వహించారు. ఈ మేరకు మలికిపురం మండలం లక్కవరం నుండి మలికిపురం ప్రధాన కూడలి వరకు సుమారు 100 ట్రాక్టర్లతో ప్రదర్శన చేశారు. సుమారు 5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ ట్రాక్టర్ల ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జేజేలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే స్త్రీ శక్తి పథకానికి సంబంధించి రాజోలు ఆర్టీసీ డిపో పరిధిలో అవసరమైన ఏర్పాట్లు చేశామని ఈ డిపో మేనేజర్ పి ధనమ్మ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ కార్యాలయంలో ఈ అంశంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. డిపో పరిధిలోని 30 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పిల్ల వెలుగు బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఉందని అన్నారు. ఏపీకి చెందిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని మహిళలంతా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. ఇప్పటికే దీనిపై కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చినట్లు ధనమ్మ వివరించారు. ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో నాగభూషణం సంకీర్తన భజన సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం భజన కళాకారులు అర్ధ ఏకాహం నిర్వహించారు. మంగళవారం ర్యాలీ గ్రామానికి చెందిన సుమారు 30 మంది భజన కళాకారులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అర్ధ ఏకాహం చేశారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి నాగభూషణం, ధనుంజయరాజు, గెడ్డ వెంకట్రావు, భరతరాజు అర్ధ భక్తులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. ఎన్నికలలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిని షేక్ సబ్నం మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం నుంచి విధి విధానాలు వచ్చాయన్నారు. దీని ప్రకారం మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రయాణం చేసే మహిళలకు 0 టికెట్ ఇవ్వబడుతుందని అన్నారు. ఉచిత బస్సులలో ప్రయాణించే మహిళలు ప్రభుత్వం నుంచి పొందిన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫ్రీ ట్రావెల్ పథకం ఉందో అది మనకి ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. దాంట్లో భాగంగానే ఆర్టీసీ తరఫున మేమందరం సమాయత్తం సన్నద్ధమయ్యాము. ఏలూరు జిల్లా పరిధిలో మనకి ఏదైతే 3 డిపోలు ఉన్నాయో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఈ 3 డిపోల నుంచి కూడా బస్సులు అలాగే సిబ్బంది కూడా సంసిద్ధంగా ఉన్నాము. మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న జీవో విడుదలయ్యిందండి. దాంట్లో భాగంగా జీవోలో మనకి గవర్నమెంట్ వారి తరపు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి 5 ప్రొడక్ట్స్కి మహిళలకి ఉచితం వర్తిస్తుంది. అవి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో ఉంటాయి. మన జిల్లాకు సంబంధించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులకి మహిళలకి మనం ఉచితంగా ఇస్తున్నామండి. దీంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళ అయి ఉండాలి, అలాగే ప్రభుత్వం వారు జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకుని ప్రయాణిస్తే వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది. మన జిల్లా పరిధిలో మనకి మొత్తం 309 బస్సులు ఉన్నాయి. దాంట్లో భాగంగా 177 బస్సెస్కి మనకి మహిళలకు ఉచితంగా ఇవ్వచ్చు. వీటిలో 162 బస్సులు పల్లె వెలుగులు, 15 బస్సులు ఎక్స్ప్రెస్లు అండి. ఈ 177 బస్సులకి మనకు ఇంచుమించు మనకి 57% మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం మనం. సో దీంట్లో మనకి 3 డిపోల పరిధిలో కూడా 68 రూట్లు ఉచిత ప్రయాణానికి కవర్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పథకానికి మద్దతుగా తణుకు తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించిన రైతులు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను సందర్శించి నివాళులర్పించిన జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. హర్ఘర్ తిరంగ ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ స్కూల్ విద్యార్థులు, బీజేపీ నాయకులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపో ముందు ధర్నా చేసిన ఎన్ఎంయు కార్యకర్తలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇంటింటా జాతీయ జెండాలు ఎగరాలి పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 5 సొసైటీలకు నియమితులైన త్రిసభ్య కమిటీలు, అభినందించిన పలువురు ప్రముఖులు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగేలా చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్. శారీరక ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న నూలిపురుగుల నివారణే మార్గం కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. రాజోలు నియోజకవర్గంలో ట్రాక్టర్లతో నిర్వహించిన రైతుల కృతజ్ఞత ర్యాలీ, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాద్. స్వాతంత్ర దినోత్సవం నుంచి ఆరంభించనున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏలూరులో ప్రకటించిన ఆర్టీసీ జిల్లా అధికారి శబ్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.